ఓం నమః శివాయ. ఇవాళ సాధకుల కోసం, సామాన్య ప్రజల కోసం ఒక అద్భుతమైన సాధన మరియు సరళబద్ధమైనది, ఎటువంటి ప్రమాదం లేని సాధన ఇవాళ మీకోసం చెబుతున్నాను. ఈ సాధన మీ పూర్వజన్మ జ్ఞానాన్ని మళ్ళా తిరిగి మీ మనోపలకంపై ప్రదర్శించే ఒక అద్భుతమైన మంత్రం. ఇదే ఆ పూర్వజన్మ జ్ఞానం కోసం తాళం లాంటి మంత్రమని గ్రహించండి. మనిషి పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనే కోరిక యావత్ ప్రపంచంలో అందరికీ ఉంటూనే ఉంటుంది. ఇది ఊహతో కాదు, సాధారణ ధ్యానంతో కాదు, ఎదుటివారు చెప్పే కథలతో కూడా కాదు. పూర్వజన్మానికి సంబంధించిన జ్ఞాపకాలు ఆత్మలోని అంతర్ముఖ స్థాయిలో నిలిచిపోయిన సంస్కార సూక్ష్మ చిహ్నాలు మాత్రమే. ఈ సంస్కారాలను నిద్రలేపే మార్గం చాలామందికి తెలియదు. కానీ ధ్వని శక్తి ద్వారా మనసులోని లోతులు ప్రవేశిస్తుంది ఈ మంత్రసూత్రం. మీకు ఇప్పుడు మేము చెప్పబోతున్న సాధన 3 రోజుల, అది 3 రాత్రుల సాధనని గుర్తుంచుకోండి. 3 రాత్రుల్లో పూర్తయ్యే సులభమైనది కానీ లోతైన అంతర్ముఖ సాధనని గమనించండి సాధకులారా. ఈ విధానంలో ఎటువంటి యోగ క్రియలు అవసరం లేదు, ఉండవు. ఎటువంటి తాంత్రిక ఆవాహనలు అవసరం లేదు, ఉండవు. బాహ్య చట్టాలతో కూడా సంబంధం లేదు. కేవలం శబ్దం ద్వారా మనసు అంతరంగత ద్వారం తట్టి మేల్కొల్పే ఒక ప్రత్యేకమైన పద్ధతి, ప్రత్యేకమైన మంత్ర విధానం. ఈ సాధన చేసేవారు తమ పూర్వజన్మం గురించి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. జపం చేస్తూ ఉండగా పూర్వజన్మపు సంస్కారాలు సహజంగా నీలోనే పైకి రావడం ప్రారంభమవుతాయి, అనగా తెలుస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ 3 రాత్రులు పద్ధతిని పూర్తిగా పాటిస్తారో వారికి అంతరంలో దాచిన పూర్వజన్మ సూత్రాలు లీలగా ప్రత్యక్షమవుతాయని గ్రహించండి సాధకులారా. మంత్ర సాధనలో ముఖ్యమైనది మనసు నిశ్శబ్దంగా ఉండడం, శరీరం రిలాక్స్గా ఉండడం, మంత్రధ్వనికి దారిచ్చే సిద్ధత కలిగించడం. ఇప్పుడు ఇవన్నీ మీరు సాధించినప్పుడు ఈ సిద్ధతతో సాధనలోకి ప్రవేశించండి. అంటే శరీరాన్ని ప్రశాంతంగా పెట్టుకోండి. గడబడిలు లేకుండా ఈ సాధన చేయొద్దు. ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా ఈ సాధన చేయొద్దు. మీరు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి. ఇంకా ఈ సాధనని ట్రై చేసి కూడా చూడండి. మహర్షులు అత్యంత సులభంగా సాధకుల కోసం గురు పరంపరలు కావచ్చు, అత్యంత లోతైన మంత్రాలతో కొన్ని మంత్రరాజాలను ఇచ్చినారు. ఇవి చిన్నవే కానీ శక్తివంతమైన గ్రహించండి. ఇప్పుడు మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం హ్రీం శ్రౌం క్షేం వరద శ్రేయసే స్వాహ. ఓం హ్రీం శ్రౌం క్షేం వరద శ్రేయసే స్వాహ. ఈ మంత్రం లోపలికి తీసుకెళ్లి సూక్ష్మ నాదతత్వంతో రూపొందించబడిన అత్యంత అద్భుతమైన మంత్రం. దీని అర్థం కోసం పకడ్బందీగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ధ్వనిని పరిశుద్ధంగా పలికితే సరిపోతుంది. ఈ శబ్దాన్ని పరిశుద్ధంగా పలికితే చాలు. సాధనా విధానం: సాధనా సమయం రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే ప్రారంభించాలి. మీరు ఎక్కడైతే పనుకుంటారో ఆ గదిలో అన్ని వెలుతురులు పూర్తిగా ఆపేయాలి. ఒకే ఒక ఎర్రని కాంతి మాత్రం ఆ గదిలో ఉండాలి. ఎర్రని కాంతి అంటే ఎర్రని లైట్ కూడా వేసుకోవచ్చు. దీపక్ కాంతి కావచ్చు, లైట్ కాంతి కావచ్చు, చిన్న ఎల్ఈడి అయినా సరే వేసుకోండి. గదిలో మీరు తప్ప మరెవ్వరూ ఉండకూడదు. సాధనలో కూర్చునే విధానం: మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మంచం మీద నిటారుగా కూర్చోండి. మీరు మంచం మీద ఉంటే మంచం మీద, మీరు సాప మీద ఉంటే సాప మీద, ఎలాగైనా సరే. వెన్నెముక సూటిగా ఉండాలి. కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. శ్వాసను బలంగా మార్చకండి. సహజ స్థితిలోనే శ్వాసని నడవనివ్వండి. ఈ మంత్రం రోజుకు 1000 సార్లు మంత్రం జపించాల్సి ఉంటుంది. ఇలా 3 రోజులు 3 రాత్రులు జపించేటప్పుడు మంత్రాన్ని స్పష్టంగా పలకాలి. ఓం హ్రీం శ్రౌం క్షేం వరద శ్రేయసే స్వాహ అని స్పష్టంగా పలకాలి. పలికే ప్రతి ధ్వని లోపలికి వెళుతున్నట్టు, అంతర్ముఖంగా వెళుతున్నట్టు అనిపించాలి. అది ఈ సాధనకు అత్యంత ముఖ్యమైన విషయం అని గమనించండి. మీరు ఈ సాధన సమయంలో గమనించాల్సిన ముఖ్య విషయాలు: మీ ముందు ఉన్న ఎర్రని కాంతి మంత్రజపానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ సాధనలో శరీరం అలసిపోతే జపాన్ని నెమ్మదిగా ఆపేయండి, ఇబ్బంది లేదు. మీరు ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు. శరీరం అలసిపోతే జపాన్ని కొంచెం నెమ్మదిగా చెయ్యండి. ఏ శబ్దం, ఏ ఆందోళన, ఏవైనా అంతరాయాలు లేకుండా ముందుగానే
చూసుకొని ఈ సాధనకి ఉపక్రమించండి. ఈ సాధన 3 రాత్రుల్లో ఎలా మీకు అనుభవం వస్తుంది అనేది కూడా మన పూర్వ ఋషులు ఆల్రెడీ చెప్పున్నారు. ఈ సాధనలో సాధారణంగా 3వ రాత్రి ఫలితాల సూచనలు కనిపిస్తాయి. ఈ విధంగా ఒక పాత ముఖం క్షణం పాటు మెదడులో కనిపించడం, పూర్వజన్మ భావం వంటి లోతైన అనుభూతి కలగడం, మీరు ఇంతవరకు అనుభవించిన పాత వాతావరణం గుర్తుకు రావడం, స్వప్నంలో పురాతన సంఘటనలు చూసి రావడం, ఏదో మన వెనక నుంచి నడిపిస్తున్న ఒక భావ జాడ వెలుగులోకి రావడం, మిమ్మల్ని ఏదో పట్టుకొని నడిపిస్తున్నట్టు మీకు అనుభూతులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మ సూత్రాల అంతర్ముఖ ప్రతిబింబాలు మాత్రమే అని గమనించండి సాధకులారా. మళ్ళా చెప్తున్నాను వినండి. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 1000 సార్లు మంత్రం జపించాలి. మంత్రం పూర్తయ్యాక కళ్ళు తెరవకుండానే 30 సెకండ్లు నిశ్చలంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ప్రతిరోజు మంత్రం జపించేటప్పుడు 1000 సార్లు పూర్తయిన తర్వాత ఎమ్మడే కళ్ళు తెరవకుండా 30 సెకండ్లు మంత్రం జపం పూర్తయిన తర్వాత కూడా 30 సెకండ్లు మనసును స్థిరంగా, తర్వాత మెల్లగా కళ్ళు తెరవండి. 3వ రోజు ఇదే విధంగా పునరావృతం చేయండి. ఈ 3 రోజులు ఇదే విధంగా పునరావృతం చేయండి. ఈ సాధన వల్ల కలిగే అంతర్ముఖ ప్రయోజనం, పూర్వజన్మలోని ముద్రలు, భావాలు సహజంగా మరియు స్పష్టంగా పైకి రావడం మీరు గమనిస్తారు. మీలో తెలుస్తూ ఉంటాయి. మీ మనసు మూలాల్లో, మీ ఆత్మ మూలాల్లో దాచిపెట్టినవన్నీ కూడా మీకు స్ఫురణలకు వస్తుంటాయి. ఇది పూర్తయిన తర్వాత వ్యక్తిత్వాన్ని నడిపిస్తున్న సంస్కారాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. అంతర్ముఖత స్పష్టంగా, శాంతత, స్వీయ గ్రాహత పెరగడం ఈ సాధనలో అత్యంత అనుభవైక వేద్యమైన విషయమని గమనించండి. కనుక ఈ సాధన మీరు ట్రై చేయండి. ట్రై చేసి నిరూపణ చూసుకోండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయవచ్చు ఈ సాధనని. మళ్ళా కూడా మంత్రం చెబుతాను వినండి. ఓం హ్రీం శ్రౌం క్షేం వరదో శ్రేయసే స్వాహ. గుర్తుపెట్టుకోండి ఆయన. 1కి 10 సార్లు వినండి. విన్న తర్వాత మాత్రమే అర్థమైద్ది. ఇది ట్రై చెయ్యండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి నిరూపణ చూసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.